2 దశాబ్దాల నుంచి హైదరాబాద్ అభివృద్ధి మనం చూస్తూనే ఉన్నాం. ఏ విధంగా డెవలప్‌మెంట్ జరుపుకుంటూ వెళ్ళిపోయిందో. కానీ ఈ 2 దశాబ్దాలు ఎక్కువ వెస్ట్ సైడే డెవలప్‌మెంట్ జరిగింది. ఈస్ట్ వైపు అనుకున్నంత స్థాయిలో రియల్ ఎస్టేట్ కావచ్చు, అటుపక్క పరిశ్రమలు కావచ్చు, ఐటీ కావచ్చు, పెద్దగా డెవలప్‌మెంట్ జరగలేదు. కానీ ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఈస్ట్ వైపు కూడా చూస్తుందని చెప్పి కూడా అంటున్నారు. ఎంతవరకు దీన్ని ఈస్ట్ వైపు కూడా ఇన్వెస్ట్ చేస్తే ఇన్వెస్టర్స్ సో ఎలా ఉంటుంది ఫ్యూచరు రాబోయే 5-10 సంవత్సరాలు? బాగానే ఉంటుంది. ఇప్పుడు అటువైపు కూడా మనకి విజయవాడ హైవే కూడా 6 లేన్ చేస్తున్నారు. ఉమ్, ఇటుపక్క వరంగల్ది ఆల్రెడీ ఉంది. ఎల్బీ నగర్ దగ్గర మంచి ఫ్లైఓవర్స్ అవి వచ్చాయి, ట్రాఫిక్ జామ్స్ అంటూ జరగవు. ఒకప్పుడు నాగోల్ ఏంటంటే అదేదో విసిరేసినట్టుగా ఉండేది. ఉమ్, మరి ఇప్పుడు నాగోల్ అనేది హార్ట్ ఆఫ్ ద సిటీకి వచ్చింది కదా. మీకు తెలియదేమో కానీ మేము చదువుకుంటున్న రోజుల్లో మలక్పేట దాటిన తర్వాత ఆంధ్ర బ్యాంక్ ఎంప్లాయీస్ కాలనీ ఉండేది. ఇంక అదే హైదరాబాద్కి చివర. దాని తర్వాత 1977లో టీవీ స్టేషన్ వచ్చినప్పుడు అక్కడ టీవీ టవర్ కట్టారు. అది లాస్ట్ అనుకున్నారు. దాని తర్వాత దిల్సుఖ్ నగర్ వచ్చింది, అక్కడ బస్ డిపో కూడా పెట్టారు. ఇప్పుడు ఎక్కడికి పోయింది హైదరాబాద్ అనేది? మేము హైదరాబాద్లో చదువుకుంటున్నప్పుడు 11 lakhs అండ్ ఆడ్ ఉండేది పాపులేషన్. మరి ఇప్పుడు 1,800,000 కదా. రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగా కూడా వస్తారు. మీరు హైదరాబాద్ వచ్చిన టైంలో హైదరాబాద్ పాపులేషన్ ఎంత? అప్రాక్సిమేట్లీ 11 lakhs. అంతే అంతే 11 lakhs. 11 lakhs. హైదరాబాద్ సిటీ డిజైన్ చేసిందే 5 lakhsకి. ఎప్పుడు బ్యాక్ ఇన్ 1930sలో డిజైన్ చేసింది. 5 lakhs పీపుల్కి అంతే కంఫర్టబుల్గా ఉండడానికి నిజాం సాగర్ ఇవి రోడ్స్, సాలిడ్ సిమెంట్ రోడ్లు హైదరాబాద్లో. ఇప్పటికి కూడాను మీకు అబిట్స్లో ఎంత రోడ్ అయితే ఉందో ఒక 40 years బ్యాక్ కూడా అంతే రోడ్డు ఉండేది. ఇటుపక్క ఒక 5 అడుగులు, అటుపక్క 5 అడుగులు పెరిగింది అంతే. ఓకే. కొత్తగా వేసిన రోడ్స్ అన్నీ కూడా బాగున్నాయి. మర్రి చెన్నారెడ్డి గారు ఉన్నప్పుడు ఏంటంటే రోడ్స్ వైడనింగ్ ప్రోగ్రామ్ మొదలుపెట్టాడు. అంతకుముందు హైదరాబాద్లో స్ట్రీట్ లైట్స్ ఉండే, ట్యూబ్ లైట్స్ ఉండేవి. ఆయన వచ్చిన తర్వాత సోడియం వేపర్ ల్యాంప్స్ తీసుకొచ్చాడు. సరే ఇప్పుడంటే ఆల్టుగెదర్ లైటింగ్ సిస్టమ్ అంతా మారిపోయింది అనుకో. సో హైదరాబాద్కి రియల్ ఎస్టేట్ గ్రోత్ అనేటువంటిది అన్స్టాపబుల్. మల్టీ స్టోర్డ్ బిల్డింగ్ కాన్సెప్ట్ అనేటువంటిది గత 10 సంవత్సరాలుగా వచ్చింది, అంతకుముందు లేదు. గోద్రేజ్ ప్రాపర్టీస్ వాళ్ళు కూడా వచ్చారు. లోదా వాళ్ళు వచ్చి చాలా రోజులు అయిపోయింది. ఆ సనత్ నగర్లో ఉన్నటువంటి ఫ్యాక్టరీ ఉండేది కదా మనకి, ఇది హైదరాబాద్ డెకోలే ఫ్యాక్టరీ ఉండేది కదా వాళ్ళు. దాన్ని మొత్తాన్ని కూడా ఆ ఫ్యాక్టరీని అంతా తీసేసి వాళ్ళు ఎక్కడ ఊరు బయటికి షిఫ్ట్ చేసి దాన్ని అంతా కూడా రియల్ ఎస్టేట్ కింద చేశారు. సనత్ నగర్ బస్ స్టాండ్ దగ్గర మనం చూడవచ్చు సార్. ఇట్లా లోదా వాళ్ళు వచ్చారు. ఇంకా ప్రముఖంగా చెప్పుకోవాల్సిందంటే మై హోమ్ వాళ్ళ సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. అవును. ఓకే. పెరుమాళ్ గ్రూప్ వాళ్ళు కూడా వచ్చారు, గాద్రేజ్ గ్రూప్ వాళ్ళు వచ్చారు, లోదా వాళ్ళు వచ్చారు. ఇంకా మనకి తెలిసినటువంటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రగతి బిల్డర్స్ కానివ్వండి, ఇంకొకరు కానీ. ఆ నెల్లూరు ఆయన పైన ఉండాలి, కృష్ణారెడ్డి అని, ఆయన పేరేందో నాకు ఎప్పుడు గుర్తురాదు. ఆయనది కూడా చాలా ప్రామినెంట్, ఏతో స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా ఆదిత్రి హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్, దే ఆర్ ఆల్సో కమింగ్ అప్ నౌ ఎ లాట్. సో మోర్ దెన్ ఎంఎస్సీ కంపెనీస్ దాదాపు చాలా ఉన్నాయి ఇక్కడ. ఇంత వేగంగా హైదరాబాద్ అభివృద్ధి చెందడానికి ఒక ఐటీ అయినా వేరే ఏమన్నా ఇంకా అదర్ ఏమైనా ఉన్నాయా? కాదు, ఐటీ ఈజ్ ఓన్లీ ఏ ఫెదర్ ఇన్ ద క్యాప్. ఐటీ డెవలప్మెంట్ జరిగిన తర్వాతే హైదరాబాద్ విస్తరణ జరిగింది, సైబరాబాద్ కమిషనరేట్ ఏర్పడింది అని చెప్పి కూడా మనం తరచూ వింటున్నాం. పాపులేషన్ పెరుగుతున్న కొద్దీ కమిషనరేట్స్ వస్తూనే ఉంటాయి, అది మామూలే. కానీ పాపులేషన్ పెరగడానికి ఏదో ఒకటి పునాది పడితేనే కదా. ఆ రోజు హైటెక్ సిటీ పునాది పడిన తర్వాతే కదా. ఇదే జనాలు ఈ దిక్కుమాలిన ప్రాపగాండ అంటే ఇదే. మీకు హైదరాబాద్ గురించి తెలియదు. మెడ్రాస్ ప్రావిన్సీ నుంచి విడిపోయి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి 26 జిల్లాలు, ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి కలిపిన తర్వాత విశాలాంధ్ర అయింది. విశాలాంధ్ర అయినప్పుడు మన ఆంధ్రప్రదేశ్కి ఇండస్ట్రీస్ లేవు, పరిశ్రమలు అనేటువంటి ఆల్మోస్ట్ జీరో. అప్పుడంతా కూడా తమిళనాడులో ఉండేవి. మెడ్రాస్ కానీ, హోసూర్ కానీ, దెన్ ఎరోడు, తిరుచిరాపల్లి, నాగర్కోయిలు, కోయంబత్తూరు, దెన్ మదురై, అక్కడంతా కూడా పరిశ్రమలు ఉండేవి. మనకు ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు లేదు. ఎడ్యుకేషన్ కూడా వాళ్ళకి ఎక్కువ, మనకు తక్కువ. అప్పుడు నీలం సంజీవ్ రెడ్డి గారు వీళ్ళందరూ సెంట్రల్ గవర్నమెంట్ తోటి కొట్లాడి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ తీసుకొచ్చాడు. కాబట్టి 22 లక్షల ఎకరాలకి నీటిపారుదల సౌకర్యం వచ్చింది, 1000 megawatts వాటర్. అప్పుడే ఇండస్ట్రీస్ కూడా వచ్చాయి. ఐడిపిఎల్, హెచ్ఎంటి, బిహెచ్ఈఎల్, హిందుస్థాన్ కేబుల్స్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్, డిఆర్డిఎల్, డిఎల్ఆర్ఎల్, మిశ్రధాతు నిగమ్, ఇలాంటి ఇండస్ట్రీస్ అన్నీ కూడా అప్పుడే వచ్చాయి. ఒక్కొక్కటిగా వచ్చాయి. ఎప్పుడైతే బిహెచ్ఈఎల్ లాంటి పెద్ద పరిశ్రమ వస్తుందో దాని చుట్టుపక్కల ఇండస్ట్రీస్ చాలా డెవలప్ అవుతాయి. అందుకని పటాన్ చెరువుని ఇండస్ట్రియల్ ఏరియా కింద డిక్లేర్ చేశారు. జీడిమెట్లని ఫార్మా ఏరియా కింద డిక్లేర్ చేశారు.
ఎప్పుడైతే మీకు బాలానగర్లో హెచ్ఏఎల్ హెచ్ఎంటీ రెండు వచ్చాయో ఆ ఏరియాలో అంతా కూడా చిన్న చిన్న ఇండస్ట్రీస్ అనేవి చాలా వచ్చాయి. నారాయణ తులామాన్ లాంటిది కావచ్చు, మిగిలిన ఇండస్ట్రీస్ చాలా వచ్చాయి. ఇప్పుడు అక్కడ సనత్ నగర్లోనూ బాలానగర్లో చూస్తే కనీసం ఒక 200 యూనిట్లు ఉంటాయి ఫ్యాన్లు మ్యానుఫ్యాక్చరింగ్ చేసేవి. వాళ్ళంతా కూడా ఉషాకి వాళ్ళకి ఫ్యాన్లు మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇస్తారు, క్రాంప్టన్ గ్రీవ్స్కి, ఉషాకి. అట్లా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అనేది హైదరాబాద్లో వచ్చింది. ఎప్పుడు బిఫోర్ 70s జరిగింది. ఏదో హైటెక్ సిటీకి వచ్చినంత మాత్రాన హైదరాబాద్ డెవలప్ అయింది అనేసి అంటే అదొక సపరేట్ సెగ్మెంట్ అది, అంతే. అది కూడా ఏంటి, పివి నరసింహారావు గారి పుణ్యమాని వచ్చింది అది. చాలామంది ఏమనుకుంటారంటే ఈ చంద్రబాబు నాయుడు ఏదో పెద్ద పొడి చేశాడు అనుకుంటాడు. పచ్చి బూతది. సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ స్కీమ్ అనేటువంటిది తీసుకొచ్చింది పివి నరసింహారావు గారు, ఆయన ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు. ఇక్కడ ఉండి వర్క్ చేసింది జయప్రకాష్ నారాయణ గారు, హనుమాన్ చౌదరి గారు, అంకయ్య చౌదరి గారు, ముగ్గురు వర్క్ చేశారు. నేను కూడా ఆడిటర్గా ఉన్నాను. ల్యాండ్ డెవలప్మెంట్స్ ఇవన్నీ కూడా వాళ్ళే చూసేవాడు. కానీ చంద్రబాబు నాయుడు అంతా నేనే చేశాను, డబ్బా కొట్టుకుంటాను. ఇప్పటికైనా నిజమైంది తెలుసుకోండి. ఆ సాఫ్ట్వేర్ అనేటువంటి దాన్ని సెలెక్ట్ చేయడానికి హైదరాబాదు, బెంగళూరు, చెన్నై, నోయిడా, బాంబే, పూనా మొత్తం 6 ప్లేసుల్లోనే సెలెక్ట్ చేశారు. అందులో హైదరాబాద్ ఒకటి. ఫస్ట్ టైం ఎవరు క్యాచ్ చేశారు అంటే ఎస్ఎం కృష్ణ క్యాచ్ చేశాడు. అప్పుడు కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఈజ్ అ హైలీ ఎడ్యుకేటెడ్ మ్యాన్. అందుకని ఇప్పటికి కూడాను హైదరాబాద్ కంటే కూడా బెంగళూరు ఎక్కువ. హైదరాబాద్లో 1,00,000 కోట్లు ఎక్స్పోర్ట్ ఉంటే బెంగళూరులో 1,50,000 కోట్లు ఎక్స్పోర్ట్స్ ఉంటాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇద్దరం ఈక్వల్ అయిపోయాం. ఎందుకంటే బెంగళూరులో కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది. సిటీ ఎక్స్పాన్షన్ కావడానికి పాసిబిలిటీ తక్కువ, వాటర్ ప్రాబ్లం వచ్చింది, ట్రాఫిక్ జామ్స్ ఎక్కువ. ఆ డిసడ్వాంటేజ్ అనేది హైదరాబాద్కి లేవు. అందులో హైదరాబాద్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లాంగ్వేజ్ ప్రాబ్లం లేదు మనకి. నీకు బెంగళూరులో, చెన్నైలో ఎవడొచ్చినా ఇక్కడ బతకచ్చు. హైదరాబాద్లో ఏదో హైటెక్ సిటీ దాని మూలంగా వచ్చిందని లేకపోతే వీళ్ళ మూలంగా వచ్చిందని కాదు. హైదరాబాద్లో అసలు యాక్చువల్గా బిజినెస్ అంతా కూడా నాకు ఇప్పుడు జైన్స్, మార్వాడీస్, అగర్వాల్స్ చేతులు, గుజరాతీస్ చేతుల్లో ఉండేది. ఇది చాలామందికి తెలియదు. ఓల్డర్ జనరేషన్కి తెలుసు. 90% అది బిజినెస్ అంతా వాళ్ళ చేతుల్లోనే ఉండేది. కేవలం వ్యాపారం కోసం అని చెప్పి వాళ్ళు వచ్చారు.